నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. నేను కారం లేకుండా అరబీ వాళ్ళకి కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు, అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే 3 ఉల్లిపాయలు అండి, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే పెద్దవి అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేద్దామండి. ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఇదిగోండి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేస్తాను. కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్, ఇది మద్రాస్ కర్రీ పౌడరు 1/2 స్పూన్ వేస్తున్నానండి. కొంచెం దాల్చిన చెక్క పౌడర్ అండి, దాల్చిన పౌడర్ అంటారు, చిన్నగొండ పౌడర్ అంటారు. ఒక పెద్ద స్పూన్ ఫుల్గా ధనియాల పొడి అండి, ఒక పెద్ద స్పూన్ ఫుల్గా వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మసాలా పొడులన్నీ వేసుకునండి పక్కన పెట్టుకుందాం. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. అంటే జీడిపప్పు మనకి ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకొచ్చి లేకపోలేదు, కానీ వేస్తున్నాను మా మేడంకి ఇష్టం. చూద్దామండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగో చిన్న టమాటో చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగో చికెన్ వేసేద్దామండి. మూత పెట్టి మగ్గనిద్దాం. ఇదిగోండి చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు నేను వైట్ రైస్ చేసుకుంటాను. వైట్ రైస్ కూడా చూపించాలా అని మీరు అనుకోవచ్చు, కానీ అరబిక్ కంట్రీలో నేను ఎలా చేస్తానో చూస్తాను. అంటే కొంతమంది డిఫరెంట్గా చేసుకుంటారండి, నేనైతే ఈ విధంగా చేస్తాను. అదిగో 2 స్పూన్లు సాల్ట్ వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసాను, అంతేనండి. నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసుకోవడం తర్వాత చూపిస్తానండి ప్రాసెస్. అంటే ఈ అరబిక్ కంట్రీలో రైస్ ఎలా చేయాలో కూడా ఇండియా నుంచి వచ్చిన కొత్త వాళ్ళకి తెలియదండి. అంటే నాకు ఫస్ట్లో తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సరే చూద్దామండి. చూసారా ఎలాగ ఆయిల్ తేలిందో. ఈ విధంగా కొంచెం చికెన్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దామండి. కొరియాండర్ అంటారు ఇంగ్లీష్లో, అరబిక్లో అయితే కుస్బర్ అంటారు అన్నమాట. వేద్దామండి. ఎక్కువ వేయకూడదు, కొంచెం అనమాట. 1 స్పూన్ ఉంటుంది పెద్ద స్పూన్తో. ఇది కూడా టమాటా పేస్ట్ అంటామండి, టమాటా పేస్ట్ వేస్తే కలర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ ఉడకనిద్దామండి, పావుగంట అయినా ఉడకనిద్దాం సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత చూపిస్తాను. వాటర్ అయితే మరిగిపోతుందండి, బాయిల్ అయింది. రైస్ వేద్దాం. ఇదిగోండి 1/2 అవర్ బియ్యం కడుక్కుని నానబెట్టుకున్నాను అనమాట. మామూలు వైట్ రైస్ ఉన్నా సరే ఇలా నానబెట్టుకుంటామండి ఇక్కడ. ఇదిగో రైస్ అయితే వేసేసాను. చికెన్ కర్రీ చూద్దాం. చికెన్ కర్రీ అయితే ఇంకా కొంచెం వాటర్ ఉందండి. యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుని రైస్ ఉడికిపోయిందండి, మనం షిఫ్ట్ చేసేసుకుందాం రైసు. తర్వాత వెంటనే
మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి గిన్నెలో. గిడ్డర్లో వేసేసుకున్నాను. మళ్ళీ నీళ్ళు ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుని 5 మినిట్స్ మగ్గనిస్తానండి సిమ్లో పెట్టుకుని. ఈ విధంగా నేను రైస్ చేస్తానన్నమాట. ఓకేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో హాట్ బాక్స్లో కూడా వేసేసాను. చూసారండి, ఇండియా చికెన్ కర్రీ లాగా కారం లేకపోయినా ఎంతలాగా చూడటానికి యమ్మీగా ఉందో. వెరీ డెలిషియస్గా ఉంటుందని, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. మా మేడం వాళ్ళకి నేను ఎలా చేస్తానన్నమాట. ఇదిగో వైట్ రైస్ ఉంటుందండి, వైట్ రైసు ఈ విధంగా నేను చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.